ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా అందరికీ తెలిసిపోతది. భర్తకు గాని, పిల్లలకు గాని జలుబు, దగ్గు, జ్వరం ఈవెన్ చిన్నగా కాలు నొచ్చినా, చెయ్యి నొచ్చినా తెలిసిపోద్ది. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నొచ్చినా, ఏమొచ్చినా మిగతా వాళ్ళకి తెలీదు, అర్థం గాదు, కనబడదు. అది జలుబు, దగ్గు, జ్వరం లేదంటే పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్సే గావచ్చు. ఎన్నొచ్చినా నడిపిస్తూనే ఉంటాం. ఎవ్వరికీ ఏమీ చెప్పం. చెప్పుకోవాలంటే, అయ్యో! మా ఇంట్లో వాళ్ళు బాధపడతారేమో అని ఫీలింగు. లేదా దీనికెప్పుడు ఏదో ఒక రోగం అని అనుకుంటారేమో అని భయం. అందువల్ల చెప్పుకోము. ఓ 4, 5 తుమ్ములు తుమ్మితే వాళ్ళ లెక్కలో అది జలుబు గాదు. ఓ 20, 30 తుమ్ములు వాళ్ళ ఎదురుగా తుమ్మితేనే అది జలుబులాగా లెక్కలోకి తీసుకుంటారు. రోజు ఇదెందుకు జండు బామ్ పెట్టుకొని పడుకుంటుంది? దీనికేమైనా నొప్పులున్నాయా? బాడీ పెయిన్స్ ఉన్నాయా? అని ఆలోచించరు. దానికి జండు బామ్ వాసనంటే ఇష్టం అనుకుంటా. అందుకే రోజు ఇంత పూసుకొని పడుకుంటుంది అని అనుకుంటారు. పీరియడ్స్ వచ్చి కాళ్ళు, చేతులు విపరీతంగా లాగుతూ ఉంటే, కడుపు పట్టుకొని కూర్చొనుంటే, ఇదేమన్నా కొత్త? ప్రతి నెల అయ్యేదేగా! ఎందుకు అంత పెద్ద సీన్ చేస్తున్నావు? అని అనుకుంటారు, అంటారు. మనం సిక్కయ్యామని వాళ్ళంతట వాళ్ళకెన్నడు అర్థమవుతుందో తెలుసా? ఇంక లేవలేం మొర్రో నీకు కాఫీలు, టిఫినీలు అందించలేవురా అని జెప్పి పూసుకుదాన్ని మనం ఎప్పుడు పడుకుంటామో అప్పుడు అర్థమవుతుంది మనం సిక్కయ్యామని. ఇంకా ఈ జనరేషన్ ఆడవాళ్ళమైన మేము చాలా బెటర్. ఎందుకంటే మా అమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు గదా! వాళ్ళైతే చలి జ్వరం వచ్చినా సరే వణుక్కుంటూ వడ్డిస్తూ ఉండేవారేమో.